శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందర్ధరుల నుండి 4వ అధ్యాయము ఎరుక లక్షణము 17వ కందార్థము క్రమ సంఖ్య 61. ఈనుమితరులు ఎరుకను సాక్షిని పలికిరి, నేను సాక్షి నహమని నీతో వినజెప్పితి. ఇంతియే వేరనకూడదు రెంటినొక్కటని తెలుసుకోరా. మాటల భేదమని కనుక్కోరా. అనరాని వినరాని కనరాని భయాలందు తనకైతా నరుదెంచి తనకైతా జనును సాక్షని తెలుసుకోరా. మాటల భేదమని కనుకోరా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 4వ అధ్యాయము ఎరుక లక్షణము నుండి ఈరోజు మనము 17వ కందార్థము అనగా క్రమ సంఖ్య 61 విచారించుకుంటున్నాం. క్రిందటి కందార్థములో శిష్య అనుమానము లేకుండగా, సందేహము లేకుండగా, ఎటువంటి సందేహము లేకుండగా వినుము, ఎరుక పేర్లు ఇంకా వివరించెదను. బుద్ధి, చిత్తము, మనస్సు, అహంకారము, అంతఃకరణము, సంకల్పము ఇవన్నీ ఎరుక పేర్లే. ఇవే కాక తాను ఇతరము అంతా ఒక్క తానే అని తెలుసుకునేదన్నా, తాను ఇతరులు వేరని, తాను చైతన్యమును ఇతరము జడమని తెలుసుకునేది అన్నా ఎరుకయే అని తెలియము నాయన అంటూ మనము క్రిందటి కందార్థంలో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము ఎరుక లక్షణములో 61 సృష్టి విధానమును గురించి తెలియజేస్తుంది. విను మితరులు ఎరుకను సాక్షని పల్కిరి, నేను సాక్షి నఖమని నీతో వినజెప్పితి. ఇంతియే వేరనకూడదు రెంటినొకటని తెలుసుకోరా. మాటల భేదమని కనుకోరా. అనరాని వినరాని కనరాని భయాలందు తనకైతా నరుదెంచి తనకైతా జనుని సాక్షాన్ని తెలుసుకోరా. మాటల భేదమని కనుకోరా. శిష్య గురుదేవా, ఇతర బోధస్తులు ఈ ఎరుకను సాక్షి అని చెప్పిరి. సాక్షి అనగా నాయన, సాక్షి అనగా జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అను అవస్థాత్రయములకు ఆధారమై ఉన్న ప్రత్యేగాత్మ ప్రకాశము. నేను ఆ సాక్షినే అహమని నేను చెప్పి తిని. అయ్యా, అహం అనగా అహము అనగా మన ప్రాణముల సంయోగంలో ఏర్పడిన నేననే గుర్తు అనగా ఎరుక.
వినుము. ఉమ్, ఇతరులు అనగా మతవాదులు, ఎరుకను అనగా గుర్తును, ఈ సృష్టికి కారణమైన బ్రహ్మమును ఉమ్, నే నీతో వినజెప్పితి, అంతేకాని సాక్షి వేరు నేను వేరు అనరాదు. రెండు ఒకటేనని నీవు గ్రహించవలసినదిగా తెలియజేస్తున్నాను. రెండును ఒకటే, మాటల భేదముగా తెలుసుకొనుము. అయ్యా రెండు వేరు కాదు. వేరనకూడదు, విడివిడిగా ఉన్నవని చెప్పకూడదు. రెంటిని ఒక్కటని తెలుసుకో, రెండు ఒకటేనని గుర్తించు. మాటల భేదమని కనుక్కో. శబ్ద భేదమే గాని వస్తు భేదము లేదు, వస్తువు ఒకటే. అనరాని వినరాని కనరాని బయలందు ఏ రకంగా చూచినా చెప్పుటకు గాని, చూచుటకు గాని, వినుటకు గాని, సఖ్యము గాని, అంటే మనోవాక్కుల కందని కేవలత్వము కలిగిన పరిపూర్ణ పరబ్రహ్మమునందు తనకై తానరుదించి తనకై తాజనును. అంటే ఈ ఎరుక తనంతట తానుగానే ఆ పరిపూర్ణమునందు లేకనే తనంతట తానుగానే తోచి, తనంత తానుగా ఏర్పడి, తనంతట తానుగానే లేకపోవును. ఆ చాంద్రోపనిషత్తులో ఎత్ర నాణ్యాత్ పశ్యతి ఎత్ర నాణ్యాత్ శృణోతి ఎత్ర నాణ్యాత్ విజానీతి సభూమా అనగా, ఎక్కడ అన్యమును చూడలేమో, ఎక్కడైతే అన్యమును వినలేమో, అన్యమును తెలుసుకొనలేమో, అదే భూమా అనగా పరిపూర్ణము అని మనకు ఆ శృతి ద్వారా తెలుపుతున్నది. అంటే ఇదంతయు ఎరుకన్నను మరుపన్నను, ఎరుకకు ఎరుకన్నను అనగా ఎరుక తన్ను తానెరుగుట, ఇంకా దేగి అనినా, మాయ అనినా, సాక్షి అనినా, జ్ఞప్తి అనినా, స్ఫూరణ అనినా, ద్రష్ట అనినా, ఇవన్నీయును ఎరుకకు పర్యాయ నామములే. ఎరుక పేర్లు ఇవేనా నాయన? ఇంకను ఎరుకకు పర్యాయ నామములు వివరించుచున్నాను. అవేవనగా మనస్సన, బుద్ధన, చిత్తంబన, అహంకారమన, హంతఃకరణంబన్న, సంకల్పమనినా, కోరిక ఇచ్చ అనినా, ఇవన్నీయును ఒక ఎరుకకేనని నీవెరుగుము. అయ్యా ఇతరులు ఎరుకని సాక్షి అని పలికిరి, అయితే నేను సాక్షిని అహంకారమని నీతో చెప్పితి. ఇవి రెండు వేరనకూడదు, రెండు ఒకటే, రెండు ఎరుకే. మాటల భేదమే అని ఎరుగవలైను. అట్లానే గురుదేవా. అనరాని వినరాని కనరాని బయలందు తనకై తానే అరుదించి తనకై తానే పోతూ జనును. ఇది సాక్షిని తెలుసుకోరా అంటూ మనకు ఈ కన్నార్థ భావనని తెలియజేస్తున్నారు. అయితే 59, 60, 61 వరకు ఎరుక యొక్క పేర్లను తెలిపి ఉన్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవ.